MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. Good morning, శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిజిటల్ అరెస్ట్ అందరూ ఈ పదాన్ని ఎక్కువగా వినే ఉంటారు. ఎందుకంటే ఎవరు ఫోన్ ఆన్ చేసినా డిజిటల్ అరెస్ట్ మీద మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద అందరూ కూడా మోసగించబడుతున్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఎక్కువగా మోసపోతున్నారు. చిన్న చిన్న ఎవరు మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఎవరి అకౌంట్లో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఎవరైతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళని ఈ యొక్క మోసగాళ్ళు మోసం చేసి వాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటంటే జనరల్గా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై చేసి మీ ఫోన్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మీ ఆధార్ నెంబర్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ ద్వారా, మీ ఫోన్ నెంబర్ ద్వారా. కాబట్టి మీ మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇప్పుడు కానీ వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు ఇమీడియట్గా అందించాలని చెప్పి వాళ్ళని ఒక గదిలోకి వాళ్ళని తీసుకొచ్చేలాగా వాళ్ళని టైం పెట్టి టెన్షన్ క్రియేట్ చేసి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రాడ్యులెంట్గా చేసి మోసం చేసి వాళ్ళ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించి, అంటే డిజిటల్ అంటే ఒక ఈ వ్యవస్థ డిజిటల్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళ గదిలో తీసుకెళ్ళి వాళ్ళని బంధించినట్టుగా చేసి ఒక భయం అనేది, ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి ఈ ఫ్రాడ్యులెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా చాలామంది ₹1,00,000 మోసపోయారు. పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇందులో బాధితులుగా ఉన్న సందర్భాలు మన దగ్గర చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఈ గత నెల 15వ తారీఖున 14వ తారీఖున ఒక డాక్టర్ గారు వారి అకౌంట్ నుంచి 13.5 లక్షలు ఈ విధంగా మీరు హ్యూమన్ ట్రాఫికింగ్కి మీ యొక్క అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, మీ యొక్క ఫోన్ నెంబర్ నుంచి కూడా వాళ్ళ డిజిటల్ ఫోన్ ఐడెంటిఫై అయింది. కాబట్టి మీ మీద కేసు నమోదు చేశారు, ఏ టైంలో అరెస్ట్ చేయొచ్చు. మీరు ఈ ట్రాన్సాక్షన్స్ వేరే కాలం వెరిఫై చేయడానికి మేము ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాము, ఆ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక కన్సల్ట్ క్రియేట్ చేసి వాళ్ళ నుంచి ఆ గవర్నమెంట్ అకౌంట్లో ఉన్న అకౌంట్ని నందిగామ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్కి ఈ అమౌంట్ని 13.5 లక్షలు బదిలీ అయ్యేలాగా చేయొచ్చు. 13.5 13,50,000 బదిలీ చేయించుకున్న తర్వాత దాన్ని వెంటనే ఇందులో ఎంఓ ఏంటంటే వాళ్ళ అకౌంట్లు పడిన మరుక్షణం ఆ అమౌంట్ని వివిధ రూపాల్లో ఇతర అకౌంట్లకి బదిలీ చేసిస్తారు. అలాగూ ఆ అమౌంట్ని ఒక మైసూర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అకౌంట్కి 5.8 lakhs, అలాగే కోజికోడ్లో ఉన్నటువంటి ఒక లేడీ అకౌంట్కి 6 లక్షలు, అలాగే దుబాయ్లో ఉన్నటువంటి అక్కడ లోకల్ బ్యాంక్స్ ఏటీఎంస్ ద్వారా మిగిలిన అమౌంట్ని వాళ్ళు డ్రా చేస్తారు. ఈ విధంగా కొన్ని మ్యూల్ అకౌంట్ అంటూ ఉన్నారు. అంటే దొంగ అకౌంట్లు చాలా మటుకు వాళ్ళు కొనుక్కుంటారు. జనాల దగ్గర డబ్బులు ఇచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసి అకౌంట్స్ కొనుక్కుని ఆ అకౌంట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి అలాగే 2-3 అకౌంట్ మార్చేసి డబ్బులు డ్రా చేసి వాళ్ళు తీసేసుకుంటారు. ఈ విధంగా ఈ దీంట్లో కూడా అలాగే ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రకంగా ఒక 2 అకౌంట్స్కి అలాగే ఒక ఏటీఎం దుబాయ్ ఏటీఎం ద్వారా అమౌంట్ డ్రా చేయడం జరిగింది. దీంట్లో సిఐ గారికి ఫిర్యాదు వచ్చిన వెంటనే వైఎఫ్ నాయుడు గారు, 1 టౌన్ సిఐ గారు కేసు నమోదు చేసి చాలా వాళ్ళ టీమ్స్ తోటి మా ఎస్పీ గారికి చెప్పగానే
ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి టీమ్స్ ఫామ్ చేశారు. హరికృష్ణ ఎస్ఐ 1 అలాగే రాజేష్ ఎస్ఐ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకి మంచి టెక్నికల్ సపోర్ట్ ఉన్న స్టాఫ్ నుంచి ఒక మూలాల నుంచి తీయడం జరిగింది ఫస్ట్ టైం. దాంతో ఈ కేసులో ప్రతిదీ కూడా ఒక యాంగిల్లో ఎవరో వెళ్ళింది ఏంటి అనేది చాలా క్లియర్గా వెరిఫై చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేశారు. చాలా వెరీ సిన్సియర్ ఎఫర్ట్స్ తోటి మేము అకౌంట్స్ ఎవరైతే డ్రా చేశారో ఫస్ట్ లేయర్లో ఉన్న డ్రా చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. కోజికోడ్లో ఒక లేడీ నిజాముద్దీన్ చొక్లా తొప్పు అండ్ నౌపాలా షరీఫ్ కేటీ అనే ఇద్దరిని కోజికోడ్లో పట్టుకోవడం జరిగింది. అలాగే రొమాన్ షరీఫ్ అని మైసూర్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 6 లక్షల రూపాయలు సిఐ గారు సీజ్ చేశారు. నిన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వాళ్ళు దీని మీద అక్కడి నుంచి వేరే స్టేట్ వెళ్తుండగా మనకున్న నాలెడ్జ్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రాక్ డౌన్ చేసి సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి పోలీసు ఇంటిమేట్ చేస్తే మీ కింద నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా మీరు అపరిచిత వ్యక్తిని మీ ఏరియాలో చేస్తే వాళ్ళని కాల్ చేయండి లేదా నియరెస్ట్ పోలీస్ స్టేషన్. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా రోడ్డు అంతా కూడా వేసుకుని వెళ్ళినప్పుడు చైన్ స్నాచింగ్ అవకాశం జరుగుతుంది. మీరు బంగారు వేసుకెళ్ళి చెప్పము దాన్ని మీరు బయటికి బహిరంగ స్థలానికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోమని నేను చెప్తాను. కానీ మా బాధ్యత కూడా ఉంది. మేము కూడా అటువంటి జరగకుండా మేము పెట్రోలింగ్ బ్రీడ్స్ అన్ని కూడా సరి చేస్తాం అని ప్రజలు కూడా సహకరిస్తున్నాను. థ్యాంక్ యూ. అవునండి, దేంట్లో నేను చెప్తాను. జగ్గంపేట అకౌంట్ ఏం లేదండి. మీకు ఒక అకౌంట్ ఇక్కడ ఉంది, మీరు బాంబే వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఆంధ్ర అకౌంట్ బాంబే వాళ్ళు ట్యాప్లో పడతారు. ఎందుకంటే బాంబే అకౌంట్ అయితేనే మీకు ట్యాప్లో పడతారు. అప్పుడు మీకు ఒక అవకాశం ఉంది, మీ అకౌంట్ బాంబే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బాంబేలో ఉన్న ఒక ఏరియాకి మీ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేవచ్చు వితౌట్ ఎనీ డాక్యుమెంట్. అది మనకి ఆన్లైన్లో కూడా చేసుకునే ఫెసిలిటీ. అలా ఏం చేశారంటే ఎవరైతే ఆ ఫ్రాడ్యులెంట్ ఉన్నాడో వాడు బాంబే అకౌంట్ని డైరెక్ట్ జగ్గంపేటకి ఇలా కొడితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు అక్కడి నుంచి జగ్గంపేట చూపిస్తుంది ఆ అకౌంట్ కొడితే. కానీ అది అక్కడేది బాంబే. వాడు అలా ఏం చేశారంటే వీళ్ళు తెలుగులో కొంచెం మాట్లాడి వీళ్ళని కన్విన్స్ చేయడం కోసం, వీళ్ళు ట్యాప్లో పట్టడం కోసం మీరు ఎక్కడికి వస్తుంది మీ జగ్గంపేట అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు కొట్టి చూస్తే జగ్గంపేట అకౌంట్ 10 నిమిషాలు డబ్బు పెట్టినాక మళ్ళీ బాంబే వెళ్ళిపోతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది, మీ మీద కేసు నమోదు అయ్యింది, మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఈ నెంబర్ ద్వారా మేము వెరిఫై చేశాము, మీ మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశాము. ఇప్పుడు ఫారినర్స్ కూడా ఇందులో అంటే దుబాయ్ ఇంకా మిగతా నలుగురు ఎవరో ఉన్నారు, వాళ్ళలో ఫారినర్స్ ఎక్కువగా అంతా ఇండియన్స్. ఇంకా అంటే ఇంకా డెప్త్కి వెళ్తే రావచ్చు. అది ఇప్పటికైతే ఇప్పుడు లింక్ అంతా ఇండియన్స్కి లింక్ అయ్యింది. ఫర్దర్గా ఇంకా డీప్కి వెళ్తే మనకి. బట్ మాకున్న టైం కన్స్టెంట్ ప్రకారం ఉన్న అరెస్ట్ చేసి పంపాలి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడికి వెళ్తే ఛానల్ అలా చేస్తే ఇంకా ఒక ఛానల్లో 3 ఉన్నారు, ఇంకో ఛానల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని కూడా తొందరలో పట్టుకుని మిగిలిన అమౌంట్ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా కోర్టులో పెట్టి ఇటువంటి మోసాలకి ఫస్ట్ టైం చెక్ పెట్టడం జరిగింది. శ్రీకాకుళం పోలీసు ఇది స్పీకర్ చాలా ఇంట్రెస్ట్గా ఎందుకంటే ఫస్ట్ టైం మనం గ్రాడ్యుయేట్ చేస్తే ఇలా తదుపరి మోసాలు జరగకుండా ఉంటాయని, ఇలా న్యూ అకౌంట్స్ ద్వారా అమ్మాయికి కూడా బలైపోతున్నారు. వాళ్ళు తెలియకుండా అకౌంట్ అమ్మేసుకుంటున్నారు, దాని మూలంగా వాళ్ళు కూడా బలైపోతున్నారు. అటువంటి వాళ్ళని కూడా అలర్ట్గా ఉంటుంది. ఈ యొక్క దీంట్లో ముఖ్యంగా మా ఉమెన్ స్టాఫ్ ధనలక్ష్మి, అలాగే మా రాజేష్ సబ్ ఇన్స్పెక్టర్, అలాగే హరికృష్ణ, అలాగే ఏఎస్ఐ మన ఈశ్వరరావు అనేటువంటి పీసీ, రమణ అనే పీసీ,
చాలా చక్కగా పనిచేశారు. ఎందుకంటే దీంట్లో చాలా టెక్నికల్గా పనిచేయాలి. ఊరికి మనం మిగతా దాంట్లో చేస్తే కుదరదు. అకౌంట్స్ అన్నింటినీ కూడా చాలా స్క్రూటినీ చేసి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ద్వారా వెళ్ళింది, అలా వెళ్ళింది అంతా కూడా మనం బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. టీమ్కి దర్యాప్తు అధికారాన్ని బ్యూటిఫుల్ అందరూ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన ప్రజలందరూ కూడా ఒకసారి మా శ్రీకాకుళం జిల్లా పోలీస్ అధికారులకు చెప్పీలు ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలి. డిజిటల్ ద్వారా మీ పిన్ నెంబర్ అడిగినా, తర్వాత మీ కోడ్ అడిగినా, అలాగే మీ ఫోన్ నెంబర్స్ ద్వారా మీ మోసం చేయడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. దయచేసి మీ యొక్క పాస్వర్డ్స్ ఎవరికి చెప్పొద్దు. అలాగే మీ నెంబర్స్ కూడా ఎవరికి మీరు డిస్క్లోజ్ చేయొద్దు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. మిమ్మల్ని మీ నెంబర్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేయడం, మీ డబ్బులు అకౌంట్లో వేయించుకోవడం జరుగుతుంది. అలా ఏదన్నా జరిగితే మీకు ఇమీడియట్ 1930 అనేటువంటిది మనకి డిజిటల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో మీరు ఇమీడియట్గా అనుమానం వచ్చినప్పుడు నెంబర్కి ఫోన్ చేయాలి. అలాగే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్గా మనం నష్టపోకుండా ఉండవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలి. మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా మీ యొక్క పిన్ నెంబర్ అడగరు, అలాగే మీ పాస్వర్డ్స్ అడగరు. దయచేసి ఎవరైనా అడిగినా, బ్యాంక్ అఫీషియల్స్ కూడా అడిగినా మీరు చెప్పండి. ఎవరు అడిగినా చెప్పొద్దు. మీ అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమన్నా దయచేసి చేయొద్దు. ఇమీడియట్గా 1930 చెప్పండి. అలాగే సైబర్ క్రైమ్ చేసేటువంటి నేరస్తుల యాప్లో అడగద్దు అనేది నా మనవి.